अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि वहदा व उसल्ली व उसल्लिमु अला मन ला नबिय्य बअदा सल्लल्लाहु वसल्लम व बारक अलैहि व अला आलिहि व सल्लम तस्लीमन कसीरा अम्मा बअद। ఉపవాసానికి భంగం కలుగదు. కొన్ని పనులు మనము చేసినట్లయితే దాని కారణంగా ఉపవాసానికి భంగం వాటిల్లదు. బాధపడాల్సిన అవసరము లేదు. ఈరోజు కొన్ని విషయాలను మీ ముందు ప్రస్తావించబోతూ ఉన్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్న దానిని సరియైన విధంగా అర్థము చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు, అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యురీదుల్లాహు బికుముల్ యుస్ర వలా యురీదు బికుముల్ ఉస్ర. సూర అల్-బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 185. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు సౌలభ్యం చేయగొరుతూ ఉన్నాడే కానీ మిమ్మల్ని కష్టపెట్టదలుచుకోలేదు. ముందుగా మిస్వాక్ చేస్తే ఉపవాసం భంగం అవ్వదు, భంగం కాదు. అలాగే టూత్ బ్రష్ చేస్తే కూడా ఉపవాసం భంగం అవ్వదు. ఆమిర్ బిన్ రబియా రదియల్లాహు తఆలా అన్హు వారు అన్నారు, రఅయిత నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లమ యస్తాక వహువ సాయిమ్ మా లా ఉహ్సి ఔ అఅద్. నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉపవాసపు స్థితిలో మిస్వాక్ చేస్తూ ఉండగా చూశాను, మరియు నేను లెక్క పెట్టలేకపోయేవాడిని. దీనిని బట్టి తెలుస్తుంది, మనం మిస్వాక్ చేసినా టూత్ బ్రష్ చేసినా ఎన్నిసార్లైనా చెయ్యవచ్చు. లోపలకు వెళ్ళిపోతుందన్న భయం ఉంటే జాగ్రత్త వహించండి. మరొక ప్రశ్న ఏమిటంటే, మనం గనక మిస్వాక్ చేసినా లేక టూత్ బ్రష్ చేసినా నోటి వాసన పోతుంది కదా. గుర్తుంచుకోండి, అల్లాహకు ఇష్టమైన వాసన మిస్వాక్ చేసినా పోదు. అది కడుపు లోపలి నుండి ఖాళీగా ఉన్న కారణంగా వెలువడుతుంది. బుఖారి యొక్క హదీస్ నంబర్ 1894. వల్లది నఫ్సి బియదిహి లఖలూఫు ఫమిస్ సాయిమి అత్యబు ఇందల్లాహి తఆలా మిర్ రీహిల్ మిస్క్. ఎవరి చేతిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణముందో ఆయన సాక్షి. ఉపవాసి నోటి నుండి వెలువడే వాసన అల్లాహ్ దృష్టిలో కస్తూరి సువాసన కన్నా ఎంతో మేలైనది, పవిత్రమైనది. అలాగే ఎవరైనా మరచిపోయి తింటే త్రాగితే ఉపవాసం భంగం అవ్వదు. గుర్తుకు రాగానే విడిచిపెట్టేయాలి. గుర్తు వచ్చినా తినాలనిపించిందని పూర్తిగా తిని ఆపై విడిచిపెట్టడం, అలా చెయ్యనైనా చెయ్యకూడదు. ప్రియులారా, నీళ్లు త్రాగడానికి కూర్చున్నారు, కాస్త తాగేశారు, గుర్తుకు రాగానే విడిచిపెట్టేయాలి. లోపలికి వెళ్లాల్సిందే, వెళ్ళిపోయింది, అల్లాహ్ తినిపించాడు, త్రాగించాడు, పోనీలే పూర్తిగా తాగేద్దాము, అలా చెయ్యకండి, చెయ్యకూడదు కూడా. బుఖారి యొక్క హదీస్ నెంబర్ 1933. ఇదా నసియ ఫఅకల వషరిబ ఫల్యుతిమ్మ సౌమహు ఫఇన్నమా అత్అమహు అల్లాహు వసకాహు. అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు అంటూ ఉన్నారు, మరచిపోయి తినేస్తే లేదా త్రాగేస్తే ఉపవాసాన్ని పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ తినిపించాడు, త్రాగించాడు. అలాగే వీర్యస్ఖలనమైతే, పగలు నిద్రావస్థలో ఉన్నారు, వీర్యస్ఖలనం జరిగితే ఉపవాసము భంగము కాదు. అస్సౌము మిమ్మా దఖల వలైస మిమ్మా ఖరజ. అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు మరియు ఇక్రమా అంటూ ఉన్నారు, మింగితే ఉపవాసం భంగం అవుతుంది, బయటకు వస్తే ఉపవాసము భంగము కాదు. కొంతమంది రాత్రి తన భార్యతో సంభోగించారు, కానీ పొద్దున్న గుసులు చేయలేదు.
గుసుల్ చెయ్యకుండా స్నానము చెయ్యకుండా కూడా సహరీ తినవచ్చు. ఉపవాసం అయిపోయింది కానీ ఫజర్ నమాజ్ కోసం గుసుల్ చెయ్యాలి. బుఖారి యొక్క హదీస్ నంబర్ 1930. కాన నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లమ యుద్రికుహుల్ ఫజ్రు జునుబన్ ఫీ రమదాన్ మిన్ గైరి హుల్మి ఫయగ్తసిలు వసౌముహు వయసూము. హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లైంగిక అశుద్ధతకు లోనై ఉన్న స్థితిలో తెల్లవారిపోతే, సహరీ వేళ దాటిపోతే అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానము చేసి ఉపవాసాన్ని కొనసాగించేవారు. అలాగే ఉపవాసపు స్థితిలో ఎవరైనా తన భార్యను ముద్దు పెట్టుకుంటే ఉపవాసం భంగం అవ్వదు. అయితే మరింతగా ఇబ్బందికి గురయ్యే ఛాన్స్ ఉంటే అదుపులో ఉండటం మంచిది. బుఖారి యొక్క హదీస్ నంబర్ 1927. కాన నబియు సల్లల్లాహు అలైహి వసల్లమ యుకబ్బిలు వయుబాషిరు వహువ సాయిమున్ వకాన అమ్లకకుం లిఅర్బిహి. చూడండి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసపు స్థితిలో తన భార్యను ముద్దు పెట్టుకునేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ఎవరికి తనపై తానుకు నిగ్రహం ఉండగలదు చెప్పండి? ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు అన్నారు, అబూ దావూద్ యొక్క హదీస్ నంబర్ 2385. హషష్తు ఫకబ్బల్తు వఅనా సాయిమ్. నాకు ఉపవాసపు స్థితిలో నేను నా భార్యను ముద్దు పెట్టుకున్నాను ప్రవక్త అన్నప్పుడు, అరఐత లౌ మజ్మస్త మినల్ మాఇ వ అంత సాయిమున్. ఉపవాసపు స్థితిలో నువ్వు నోటిలో నీళ్లు పొక్కిలించటం గురించి ఏమంటావు ఉమర్ అని అన్నారు. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు అన్నారు, లా బాస్, తప్పేమీ లేదు అని అన్నారు. జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం, ఫమహ్, మరెందుకు కల్లోలం చెందుతున్నావు? అయితే నిగ్రహించుకోలేకపోతే అదుపులో ఉండటంలో మేలు ఉంది ప్రియులారా, లేకుంటే పెద్ద పరిహారం చెల్లించాల్సి వస్తుంది. తెలుసు కదా, 60 రోజులు ఉపవాసం ఉండాలి, 60 మందికి అన్నం తినిపించాలి, లేదా పురుషుడు స్త్రీ ప్రియులారా ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి. ఉపవాసపు స్థితిలో గుసుల్ స్నానం చేయవచ్చు, తలపై నీరు పోయవచ్చు, వేడిలో ఇలా చేయవచ్చు. ఇందులో ఎలాంటి ఆటంకము లేదు. అబూబకర్ బిన్ అబ్దుర్ రహ్మాన్ ఒక సహాబీ నుండి ఉల్లేఖించారు. అబూ దావూద్ యొక్క హదీస్ నంబర్ 2365. లఖద్ రఅయ్త రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం బిల్ అర్జి యసుబ్బు అలా రఅసిహిల్ మా వహువ సాయిమున్ మినల్ అతషి ఔ మినల్ హర్. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అర్జ్ ప్రదేశంలో చూశాను. ఆయన తలపై నీరు పోసుకుంటున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసంలో ఉంటూ ఉండగా అలా ఎందుకు చేశారు? దాహము కారణంగా, వేడి కారణంగా. అయితే తలపై నుండి నీళ్లు పోసుకోవచ్చు ఉపవాసపు స్థితిలో. అలాగే ఉపవాసపు స్థితిలో వంట రుచి చూడవచ్చు. వంట చేసేవారు, ప్రత్యేకించి ఇంటిలోని స్త్రీలు, కేవలం నాలికపై రుచి చూడాలి. లోపలికి తీసుకుని వెళ్ళకూడదు, మింగకూడదు. ఉప్పు ఎక్కువయిందా తక్కువయిందా? قال ابن عباس رضي الله عنه لا بأس أن يتطعم القدر بشيء. అవసరమైనప్పుడు ఉప్పు రుచి చూడటంలో ఎలాంటి తప్పిదము లేదు. రుచి చూసి వెంటనే ఉమ్మివేయాలి. అలాగే పుక్కిలించటం, నోటిలో నీరు వేసుకొని పుక్కిలించవచ్చు, ఉపవాసం భంగం అవ్వదు. హసన్ అంటూ ఉన్నారు, బుఖారి యొక్క హదీస్, లా బఅస బిల్ మజ్మజతి
వత్తబర్రుది లిస్సాయిం, పుక్కిలించటంలో మరియు చలువదనం పొందటంలో ఎటువంటి అభ్యంతరము లేదు. వేడి ఎక్కువైనప్పుడు చల్లటి నీరు తలపై నుండి పోసుకోవచ్చు, పుక్కిలించవచ్చు, ఏసీలో ఉండవచ్చు, ఉపవాసం భంగం కాదు. తలపై నూనె రాయవచ్చు, తల దువ్వవచ్చు, ఉపవాసం భంగం కాదు. బుఖారీ యొక్క హదీస్, ఇదా కాన సౌమి అహదుకుం ఫల్యుస్బిహ దహీనన్ ముతరజ్జిలన్, మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే అతడు నూనె పోయవచ్చు, దువ్వెన కూడా చెయ్యవచ్చు. అలాగే బుఖారీ యొక్క హదీస్, అతా అంటూ ఉన్నారు, ఉమ్మి మింగిన ఉపవాసం భంగం అవ్వదు. ఏ వ్యక్తి అయినా ఉమ్మిని మింగేస్తే నేను అతని ఉపవాసం భంగం అవుతుంది అని అనను అని అన్నారు. అయితే మరొక విషయం, ఉమ్మిని జమ చేసి ఒకేసారి మింగడం ఇది మంచి పని కాదు. ఎక్కువ ఉమ్ము నోటిలో జమ అయితే దానిని ఊసివేయాలి. అలాగే నోటిలోనికి ఈగ దుమ్ము వెళ్ళిపోతే ఉపవాసం భంగము కాదు, ఎందుకంటే అవి మన కంట్రోల్లో లేవు. ఫత్హుల్ బారీ బిషరహ్ సహీ అల్ బుఖారీలో హసన్ అంటూ ఉన్నారు, ఇన్ దఖల హల్కుహు అద్దుబాబ ఫలా షైఅ అలైహ్, గొంతులోనికి ఈగ ప్రవేశిస్తే ఎలాంటి అభ్యంతరము లేదు, కానీ కావాలని దేనిని కూడా మింగకూడదు. కావాలని మింగితే ఉపవాసం భంగమవుతుంది. అలాగే ముక్కులో మందు వెయ్యవచ్చు, సుర్మా కూడా రాయవచ్చు, ఉపవాసం భంగం అవ్వదు. హసన్ అంటూ ఉన్నారు బుఖారీలో, లా బఅస లిస్సౌతి లిస్సాయిమి ఇల్లం యసిల్ ఇలా హల్కిహి వయక్తహిల్ బిషగూతి. చూడండి, ముక్కులో మందు వేసిన, చెవిలో మందు వేసిన, గొంతులోనికి మందు వచ్చేస్తే ఉమ్మి వేయండి, గొంతులోనికి ఆ మందు రాకూడదు. మరియు కంటిలో సుర్మా రాయవచ్చు, ఇందులో ఎలాంటి అభ్యంతరము లేదు. అలాగే ముక్కు చీదరించేటప్పుడు నీరు గొంతులోనికి వెళ్ళితే, బుఖారీలో వకాల అతాఉన్, అతా అంటూ ఉన్నారు, పర్వాలేదు, ఉపవాసం భంగం కాదు. ఇన్ ఇస్తన్సర ఫదఖల అల్మాఉ ఫీ హల్కహు లా బఅస ఇల్లం యమ్లిక్ లిఅన్నహు లం యమ్లిక్. ఆయన అంటూ ఉన్నారు, మనిషి ముక్కు సీదరించేటప్పుడు, అంటే నీరు ఎక్కించేటప్పుడు, శుభ్రము చేసేటప్పుడు నీరు లోపలికి ప్రవేశిస్తే దాని శక్తిని అతడు కలిగి లేడు, కాబట్టి ఎలాంటి అభ్యంతరము లేదు అని అన్నారు. అలాగే సూది గుచ్చటం వల్ల ఉపవాసం భంగం కాదు, హిజామా చేయించడం వల్ల. రక్తం తీయడం చేత బలహీనత లేకపోతే, బ్లడ్ డొనేట్ చేయటం వల్ల బలహీనత రానట్లయితే, అలాగే రక్తాన్ని టెస్ట్ కోసము బలహీనత రాకుంటే ఇవ్వవచ్చు. బలహీనపు స్థితి ఏర్పడితే మటుకు ఉపవాసం భంగమైపోతుంది. బుఖారీ యొక్క హదీస్ నంబర్ 1939. ఇహ్తజిము నబియు సల్లల్లాహు అలైహి వసల్లం వహువ సాయిమ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసపు స్థితిలో సూది పొడిపించుకున్నారు, శస్త్రచికిత్స ద్వారా చెడు రక్తాన్ని తీయించుకున్నారు. అలాగే బుఖారీ యొక్క హదీస్ 1940. మీరు చూసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరు వ్యక్తులను, హిజామా చేయించే వారిని, చేస్తున్న వారిని, ఇద్దరి ఉపవాసం భంగమైపోయింది అని అన్నారు. ఎందుకు? ఒకవేళ బలహీనత ఏర్పడినట్లయితే, బ్లడ్ డొనేట్ చేసిన కారణము చేత లేదా హిజామా చేయించిన కారణము చేత మీకు బలహీనత ఏర్పడిందా, మీ ఉపవాసం భంగమైపోతుంది. కాబట్టి బ్లడ్ డొనేట్ చేయటమైనా, హిజామా అయినా, ఏదైనా మీరు సాయంత్రం పూట ఇఫ్తార్ తర్వాత చేయించండి. అబూ దావూద్ యొక్క హదీస్ నెంబర్ 2367, అఫ్తరల్ హాజిమి వల్ మహ్జూమ్. గుర్తుంచుకోండి, సూది పొడిపించుకునేవాడి ఇద్దరి ఉపవాసం భంగమయ్యింది అన్నారు. ఇది ఎప్పుడు? బలహీనత, నీరసత్వం వచ్చినప్పుడు. అలాగే దానంతట అదే వాంతి వస్తే
ఉపవాసం భంగం కాదు. కానీ బలవంతంగా బయటకు తీస్తే భంగం అయిపోతుంది. చూడండి, అబూ దావుద్ యొక్క హదీస్ నెంబర్ 2380. మన్ దరఅహు అల్ ఖైఉ ఫలైస అలైహి ఖదా. ఎవరికైతే దానంతట అదే వాంతి వస్తే ఉపవాసము అయిపోతుంది, అతడు మళ్ళీ ఉపవాసము ఉండనక్కర్లేదు. అలాగే ఇంజెక్షన్ చేయించడం, బలం కోసం ఇంజెక్షన్ చేయించకూడదు. నేను బలహీనమైపోయాను, బలం రావాలి, శక్తి రావాలి అని ఎవరైనా ఇంజెక్షన్ చేయించుకుంటే ఉపవాసం పోతుంది. ఉపవాసపు స్థితిలో రోగికి రోగం కోసము ఇంజెక్షన్ చేయించవచ్చు. అలాగే టూత్ పేస్ట్ వాడటం, మిస్వాక్ కూడా చెయ్యవచ్చు. అలాగే శ్వాస సంబంధిత వ్యాధి ఉబ్బసం ఉన్నవారు ఇన్హేలర్ వాడవచ్చు. ఉపవాసం భంగం అవ్వదు, ఎందుకంటే అది శ్వాస రంధ్రాలను శుభ్రం చేస్తుంది, వ్యాధిగ్రస్తునికి శ్వాస తీసుకోవటంలో సౌలభ్యం కలుగజేస్తుంది. అలాగే షుగర్ ఉన్న రోగులు షుగర్ కొరకు తీసుకునే ఇంజెక్షన్ ఇన్సులిన్ ఏదైతే ఉందో వారు రాత్రిపూట తీసుకోవటం ఉత్తమం. పగలు తీసుకుంటే ఉపవాసం భంగం అవ్వదు. అలాగే స్త్రీలకు డెలివరీ అయిన తరువాత కూడా రక్తం వస్తూ ఉంటుంది. ఆ స్థితిలో 40 రోజులు పూర్తి అయిపోతే అయినా రక్తం వస్తే ఉపవాసం పాటించవచ్చు. అలాగే మలభాగం నుండి మందు వేయటం, తీవ్రమైన జ్వరపు స్థితిలో ఉపవాసి కొరకు దాని నుండి దూరంగా ఉండటం మేలు. అలాగే కడుపులో ఎండోస్కోపీ చేయించడం, మెషిన్ ద్వారా కడుపులోనికి చేరి ఇబ్బంది కలిగిస్తే లేక బలం చేకూరితే ఉపవాసం భంగమైపోతుంది. ఎండోస్కోపీ చేయించకపోవడమే ఉత్తమము. అలాగే శరీరంపై దేనినైనా అద్దిన కారణంగా ఉపవాసం భంగం కాదు. ఉదాహరణకు ఆయింట్మెంట్ రాశారు, పౌడర్ రాసుకున్నారు, ఉపవాసం భంగం అవ్వదు. అలాగే వీర్యము వెలువడితే ఉపవాసం భంగం కాదు. మజీ ఏదైనా చూసిన కారణం చేత కాస్త వీర్యం వెలువడింది, దానికి ఉపవాసం భంగం కాదు. మజీ చూడండి. అలాగే ఉపవాసపు స్థితిలో ముక్కు నుండి రక్తము వస్తే దానంతటా అదే వచ్చినట్లయితే దానివల్ల ఉపవాసం భంగం కాదు. అలాగే ఉపవాసపు స్థితిలో పన్ను డెంటిస్ట్ వద్ద తీయించవచ్చు, కానీ రాత్రిపూట తీయించడం సముచితము. ఆ డెంటిస్ట్ ఇస్తున్న ఆ మందు గాని గొంతులోనికి ప్రవేశిస్తే మీ ఉపవాసం భంగమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రాత్రిపూట డెంటిస్ట్ వద్దకు వెళ్ళడం మంచిది. అలాగే తల వెంట్రుకలు, చంకలో వెంట్రుకలు తీయించవచ్చు. అలాగే సువాసన పీల్చవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటూ ఉన్నాడు ఖురాన్లో, సూరే అల్ అన్ఆమ్ సూరా నంబర్ 6 వాక్యం నంబర్ 119, وَقَدْ فَصَّلَ لَكُمْ مَا حَرَّمَ عَلَيْكُمْ إِلَّا مَا اضْطُرِرْتُمْ إِلَيْهِ. అల్లా అంటూ ఉన్నారు, గత్యంతరం లేని సంకట పరిస్థితుల్లో తప్ప ఏవేని మీకు నిషేధించబడ్డాయో మీకు విశదీకరించబడింది కదా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అయితే సోదరులారా, సోదరిమణులారా, ఈ కొన్ని విషయాలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాము. మరిన్ని విషయాలు ఉండవచ్చు. మీకు మరిన్ని సందేహాలు ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న ఉలమాలను, ధార్మిక పండితులను సంప్రదించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఉపవాసాల యొక్క ఆదేశాలను, వాటి యొక్క విధులను తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏవైతే నేను ఖురాన్ మరియు సహీ హదీసులు, ప్రామాణిక హదీసుల వెలుగులో చెప్పాను, అది నీ తరపున, నా తరపున ఏమైనా నేను చెప్పి ఉంటే అది శైతాన్ తరపున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను మన్నించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మనందరి ఉపవాసాలను అల్లాహ్ స్వీకరించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.